ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. అమరావతి రాజధాని నిర్మాణానికి నిధులు, పోలవరం ప్రాజెక్టుపై చర్చించారు. అలాగే ఏపీలో కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలపై కూడా చర్చ జరిగింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ చెబుతారు. కృష్ణ, చెప్పండి. ఏపీలో కూటమి ప్రభుత్వానికి సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ అయినట్టుగా తెలుస్తోంది. వారి మధ్య ఎలాంటి సంభాషణ జరిగింది? పూర్తి వివరాలు ఇవ్వండి. అసలు ఢిల్లీ పర్యటన సంబంధించి. స్వామి, ఇటీవల ప్రధాని మోదీతో లోకేష్ వచ్చి సుమారు గంట పాటు భేటీ అయిన తర్వాత ఇప్పుడు అమిత్ షాతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ కావడం కొంత ప్రాధాన్యతను సంతరించుకుంది. అక్కడ కూటమి ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పథకాలతో పాటు ఇప్పటి వరకు సాధించినటువంటి విజయాలు, వీటన్నిటినీ కూడా అమిత్ షాతో ఆయన పంచుకునే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ ని కూడా పంచుకునే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. లిక్కర్ కేసుకు సంబంధించి ప్రధానంగా అక్కడ ఇప్పటికే 3 ఛార్జ్ షీట్లు దాఖలు చేశారు. మిథున్ రెడ్డికి బెయిల్ కూడా వచ్చింది. తర్వాత ఇంకా దాన్ని ఒక లాజికల్ కన్క్లూషన్ తీసుకొచ్చే అవకాశం ఉందా, దానికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఏమనుకుంటుంది, కూటమి ప్రభుత్వం ఏమైనా గట్టి నిర్ణయం తీసుకుంటుందా అన్న అంశం ఇప్పుడు తెరపైకి వచ్చింది. అయితే దీని మీదనే ప్రస్తుతం అమిత్ షా, చంద్రబాబు నాయుడు భేటీ పైనే ఉత్కంఠత అయితే కొనసాగుతుంది. అసలు ఈ భేటీలో ఏం జరిగే అవకాశాలు ఉన్నాయి? ఈ భేటీ కేవలం రాష్ట్రంలోని అభివృద్ధి పథకాలు, తర్వాత రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆర్థిక సాయం, వీటిపైన ఉంటుందా, ఇంకా వేరే అంశాలు ఏమైనా వీరి భేటీలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందా అన్నదే అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఏదైనప్పటికీ ప్రస్తుతానికైతే మనకు అందుతున్నటువంటి సమాచారం, రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సంబంధించినటువంటి కేంద్ర సహకారంతో పాటు ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలు ఏవే ఉన్నాయో వాటన్నిటిని కూడా అమిత్ షాతో ప్రస్తావించాలని చంద్రబాబు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి కేసు సిబిఐకి ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అది కొంత వివాదాస్పదం అవుతున్న నేపథ్యంలో దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని కోరబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇటీవల అక్కడ హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడు కలిశారు. సుగాలి ప్రీతికి సంబంధించి సిబిఐ కేసుకి ఇవ్వాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేసిన నేపథ్యంలో గతంలో అది సిబిఐకి ఇచ్చినప్పటికీ కూడా కొన్ని టెక్నికల్ రీజన్స్ తో అది ఇంకా సిబిఐ టేకప్ చేయలేదు. ఆ విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు అమిత్ షాతో చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తాజా పరిణామాలన్నీ కూడా వీరిద్దరి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. స్వామి. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.